వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పైప్ అండ్ సిట్రన్. సో దీంట్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ అలాగే కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. సో ఈ సెషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్ళిపోదామా? చూద్దాం. So A and B pipes of a tank fill in 9 minutes, B and C pipes fill in 6 minutes, and C and A pipes fill in 18 minutes. In how many minutes pipe C alone fills the tank? So pipes and citron time and work same related solve చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే సేమ్ రిలేటెడ్ ఉంటాయి. అక్కడ వర్క్ ఉంటుంది, ఇక్కడ మనకి పైప్స్ ఉంటుంది, పైప్స్ అండ్ ట్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం చూద్దామా? సో ఇక్కడ A ప్లస్ B ఎంత ఎన్ని మినిట్స్ లో ఫిల్ చేస్తారంటే 9 మినిట్స్. నెక్స్ట్ B ప్లస్ C ఎన్ని మినిట్స్? 6 మినిట్స్. నెక్స్ట్ C ప్లస్ A ఎన్ని మినిట్స్? 18 మినిట్స్. అవునా? సో ఈ మూడింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 18. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? సో ఇప్పుడు 8. సో ఎంత వస్తుంది మనకి? ఎన్ని టైమ్స్ పోతుంది? 2 3 1. అవునా? సో ఇప్పుడు మనం చూడండి, 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 6. సో ఇది ఓకే, A ప్లస్ B ప్లస్. సో 2 1s 2 3s అంటే A ప్లస్ B ప్లస్ C ఎంత వస్తుంది మనకి? 3. అవునా? ఇక్కడ చూడండి, A ప్లస్ B కి ఎంత ఉంది ఇక్కడ వాల్యూ? 2. అంటే అప్పుడు C వాల్యూ ఏమవుతుంది మనకి? 1గా. అంటే ఇప్పుడు చూడండి, A ప్లస్ B ప్లస్ C అంటే 3 అన్నప్పుడు ఇక్కడ మనకి A ప్లస్ B ఎంత ఉంది? 2 ఉంది. అంటే 2 అంటే ఇంకా ఎంత ఉంది రిమైనింగ్? 1 కదా. సో 1 ఇంటూ ఇక్కడ ఏమని అడిగారు వీళ్ళు? C హౌ మెనీ మినిట్స్ పైప్ C alone fills the tanks alone అన్నారు కాబట్టి 1 ఇంటూ 18 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సో C ఎన్ని మినిట్స్ లో alone గా ఫిల్ చేసిందంటే 18 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, ఇఫ్ పైప్ A can fill a tank in 3 hours and pipe B can fill the same tank in 9 hours. What time will the tank be completely filled in pipe A is opened at 9 a.m. and pipe B is opened at 10 a.m. So same. A any minutes? 3 minutes. 3 hours. Any minutes? Any tank any hour? So tank any 3 hours లో fill చేస్తుందంట. B 9. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? 9. ఓకే, 3 1. ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3 1. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ టైం విల్ ద ట్యాంక్ బి కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ పైప్ A అని అడిగారు. సో ఇక్కడ మనకి 9 AM 10 AM అంటే ఎన్ని అవర్స్ ఉంది మనకి ఇక్కడ? 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ ఎంత? 3 అంటే 3 అంటే 9 లో ఎన్ని యూనిట్స్? 3 యూనిట్స్ ఎంటీ అయింది. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు 9 లో 3 పోతే ఎంత? 6. ఓకే, సో ఇక్కడ మనము A అండ్ B రెండు కలిపి చేస్తాం. ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ? 4. ఎస్సాను. సో 6/4 6/4 వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 1.5 వస్తుంది. అవునా? సో ఇక్కడ 9 to 10 10 కి 1.5 అవర్స్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 11:30 అవర్స్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా ఎలా చేస్తామో? చూడండి, ఇక్కడ మనకి ఒక్క 1 యూనిట్ ఎంత? 3. ఏ ఎంత ఉంది ఇక్కడ? 3. అంటే ఇప్పుడు మనకి 3 యూనిట్స్ అనేది 9 లో 3 యూనిట్స్ అనేది ఎంటీ అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 6. సో ఇక్కడ ఎఫిషియన్సీ 3 ప్లస్ 1 ఎంత? 4. 6/4 1.5 అవర్స్. సో ఈ 1.5 10 కి యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 30. ఓకేనా ఫ్రెండ్స్? ఇఫ్ ఏ సింగిల్ ట్యాప్ కెన్ fill a tank in 16 hours, what is the total time required to completely fill the tank after 3 additional identical taps are opened when the tank is already off filled? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ట్యాంక్ టోటల్ కెపాసిటీ ఎంత? 16 అవర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పైప్ 16 అవర్స్ అంటే ఒక్క 1 అవర్ కి ఎన్ని లీటర్స్? 1 లీటర్ అయితే 16 అవర్స్ కి
ఎన్ని లీటర్స్ 16 లీటర్స్ అంతేనా ఫ్రెండ్స్ ఎస్ అమ్మ సో ఇక్కడ మనల్ని ఏమని అడిగారు సో ఇక్కడ చూడ వెన్ ద ట్యాంక్ ఇస్ ఆల్రెడీ ఆఫ్ ఫిల్ సో 16 అంటే ఎంత ఇంకా ఎన్ని లీటర్స్ ఉంది మనకి ఇక్కడ 8 లీటర్స్ 8 లీటర్స్ అవునా 8 లీటర్స్ సేమ్ అంతే కదా 8 లీటర్స్ అంటే ఇంకెంత వస్తుంది మనకు సో ఆఫ్ ఫిల్ సో ఇక్కడ మనకి ఎన్ని అడిషనల్ పైప్స్ 3 అడిషనల్ పైప్స్ ఎన్ని ఓపెన్ 3 అడిషనల్ పైప్స్ ఓపెన్ అంటే మనకి ఇక్కడ 4 అవర్స్ కి ఎన్ని లీటర్స్ 4 లీటర్స్ ఓకేనా ఫ్రెండ్ సో 4 అవర్స్ కి 4 లీటర్స్ అంటే మనకి ఇక్కడ 2 అవర్స్ వస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి 8 అవర్స్ ప్లస్ 2 అవర్స్ ఇస్ ఈక్వల్స్ టు 10 అవర్స్ సో టోటల్ ద ఆన్సర్ ఎంత 10 అవర్స్ లో ఓకే a single tap can fill a tank in what's the total time so total time required to complete the fill the tank can be 10 hours ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా సో ఇక్కడ టోటల్ కెపాసిటీ ఎంత 16 అవర్స్ ఓకే ఇక్కడ చూడండి when the tank is already off filled అంటే 8 ఓకే 16 లో ఆఫ్ అంటే ఎంత 16 8 లీటర్స్ లో మనకి 3 పైప్స్ అనేవి ఐడెంటికల్ అడిషనల్ 3 ఐడెంటికల్ పైప్స్ ఆర్ ఓపెన్ సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఎంత 4 అవర్స్ 4 లీటర్స్ కి ఎన్ని 4 అవర్స్ ఓకే సో ఇక్కడ మనకి ఇంకా సగం అంటే ఎంత 2 అవర్స్ ఓకే 8 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది మనకి 10 అవర్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇఫ్ 3 pipes A, B, C can fill a cistern in 9 hours and they initially work together for 3 hours before pipe C is closed. Then pipes A, B taken an additional 9 hours to complete the filling. Okay. What is the time required to pipe C alone to fill the cistern? Okay na friend. So ఇక్కడ చూడండి 3 pipes A, B, C. ఎన్ని hours? 9 hours. Okay. So next. ఓకేనా సో వాళ్ళు అక్కడ ఏమని అన్నారు సో ఏ బి టేక్ ద అడిషనల్ 9 అవర్స్ సో 1/9 ఇంటూ సో దే ఇనిషియల్లీ వర్క్ ఫర్ ఎన్ని అవర్స్ 3 అవర్స్ సో ఎంత వస్తుంది నాకు ఇక్కడ 1/3 అర్థమవుతుందా ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చెప్తాను మనకి ఇక్కడ 3 పైప్స్ A ప్లస్ B ప్లస్ C ఎంత 9 అవర్స్ ఇచ్చారు అవునా సో ఇక్కడ చూడండి మనకి దే ఇనిషియల్లీ వర్క్ టుగెదర్ ఫర్ 3 అవర్స్ బిఫోర్ పైప్ C is closed and pipe AB taken an additional 9 hours సో 9 A ప్లస్ B ఎంత 1/9 ఇంటూ 3 1/3 అంటే ఇక్కడ ఎంత చేయాలి 3 - 1 అంటే 2/3 ఓకేనా ఫ్రెండ్స్ సో 2/3 A ప్లస్ B ఇస్ ఈక్వల్స్ టు 9 సో A ప్లస్ B ఇస్ ఈక్వల్స్ టు 27/2 అంటే ఇక్కడ చూడండి A ప్లస్ B ప్లస్ C ఎంత 9 సో A ప్లస్ B ఎంత 27/2 ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుంటే 27 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఓకేనా ఫ్రెండ్స్ సో నాకు ఇలా వచ్చింది సో ఇక్కడ వీళ్ళు ఏమని అడిగారు పైప్స్ అలోన్ టు ఫిల్ ద సిట్రన్ అని అన్నారు అవునా ఇక్కడ చూడండి A ప్లస్ B ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ A ప్లస్ BC ఇస్ ఈక్వల్స్ టు 3 ఇక్కడ చూడండి ఇక్కడ AB అంటే ఏమని ఇచ్చారు ఇక్కడ 2 అంటే A ప్లస్ B ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2 అయితే C ఎంత 1 కదా సో 1 into 27 అంటే ఎంత వస్తుంది మనకి 27 if one tap can fill a water tank in 50 minutes and another tap can fill it in 30 minutes what is the duration required for the remaining part of the tank to be completely filled it both taps are left open for 5 minutes and then first tap is cold okay and then first tap is closed so ఇక్కడ ఫస్ట్ ట్యాప్ ఎన్ని మినిట్స్ ఇచ్చారు మనకి 50 మినిట్స్ సెకండ్ ట్యాప్ ఎన్ని మినిట్స్ ఇచ్చారు 30 ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే ఎంత 30 సో ఇక్కడ ఎంత 2 1 అంతేనా ఫ్రెండ్స్ సో 2 1 ఇక్కడ వీళ్ళు ఏమని అడిగారు సో వాట్ ఇస్ ద డ్యూరేషన్ రిక్వైర్డ్ ఫర్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ట్యాంక్ టు బి కంప్లీట్లీ ఫిల్ బోత్ ద ట్యాప్స్ సో బోత్ ద ట్యాప్స్ 2 + 1 ఎంత 3 ఇంటూ అక్కడ ఏమని ఇచ్చారు 5 సో లెఫ్ట్ ఓపెన్ ద 5 మినిట్స్ అన్న 3 into 5 సో ఎన్ని మినిట్స్ 50 దెన్ ద ఫస్ట్ ట్యాప్ ఇస్ క్లోజ్డ్ అన్న అంటే ఫస్ట్ ట్యాప్ అని క్లోజ్డ్ సో ఇక్కడ ఎంత సెకండ్ ట్యాప్ ది 1 సో 15/1 అంటే ఎంత వస్తుంది మనకి 15 ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా సో చూడండి మనకి ఒక్కొక్క ట్యాప్ ఎన్ని మినిట్స్ 15 30 మినిట్స్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 30 2 1 ఓకే సో ఇక్కడ మీరు చూడండి మనల్ని
2 taps. Okay, both the taps are left open for 5 minutes అన్నారు. అంటే 2 plus 1 ఎంత? 3. 3 into 5, 15. Okay. Next ఇక్కడ then first tap is closed. First tap అనేది closed కాబట్టి ఇంకా remaining ఎంత? 1. 15 by 1 ఎంత? 15. Okay నా friends? So next question. Pipe A, B, C filled the tank together in 36 minutes. They are open for 12 minutes. After that, pipe C is closed and the rest is filled by pipe A and pipe B in 48 minutes. Find in how many hours C will fill the tank done. Okay na friends? Tank alone. Next, ఇక్కడ A plus B plus C enta 36 minutes. Okay? So 1 by 36 into 12 minutes. They are open for 12 minutes. 12. So ఎంత వస్తుంది మనకి 1 by 36 into 12 అంటే 1 by 3. So ఎంత 2 by 3. 2 by 3 into A plus B ఎన్ని మినిట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ 48 minutes. ఓకే నా ఫ్రెండ్స్ అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయండి. 2 ones 2 4. సో A plus B is equals to 72. ఓకే yes or no? సో ఇప్పుడు చూడండి A plus B plus C A plus B. ఓకే ఈ రెండిటికి ఎంత 36 72. ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుంటే 72 1. అంతేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు A plus B వచ్చేసి C అనే పైప్ అనేది మనకి క్లోజ్. ఇక్కడ చూడండి ఈ రెండింటిని మైనస్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏమని అడిగారు? C alone అన్నారు. అవునా? 2 minus 1 అంటే 1 కదా? ఎస్ అను 1 into 72 అంటే ఎంత వస్తుంది మనకి? 72 hours. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు ఏం అడిగారు మనల్ని? సి ఒకటి ఎన్ని అవర్స్ లో ట్యాంక్ అని ఫిల్ చేయమని చెప్పారు. ఎన్ని అవర్స్ లో ఫిల్ అవుతుందంట? సో A plus B plus C రెండింటిని మనం మైనస్ చేస్తే మనకి C వాల్యూ వచ్చేస్తుందా? అంటే 2 minus 1 అంటే ఎంత? 1 కదా? 1 into 72 అంటే 72 అవర్స్ కదా ఫ్రెండ్స్? సో చూసారు కదా పైప్స్ అండ్ సిస్టమ్. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం. బాయ్.